నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. అయోధ్య ఆలయంలో ప్రధాన పూజారిగా ఎంపికై దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పూజారి మోహిత్ పాండేకు వ్యతిరేకంగా నీచమైన ప్రచారం చేస్తున్నారు. 2 రోజులుగా ఆయన గురించిన కొన్ని అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహిత్ పాండే ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అశ్లీల చిత్రాల్లో కనిపిస్తున్నది అయోధ్య పూజారి మోహిత్ పాండే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు హితేంద్ర పిటాడియా ఈ ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో వైరల్ చేస్తూ ఇందులో ఉన్నది మోహిత్ పాండే అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నుదుటిన తిలకంతో ఉన్న వ్యక్తి చందనం పూసుకున్న యువతితో సన్నిహితంగా చనువుగా ఉన్న ఫోటోలను వైరల్ చేశారు. ఇందులో ఉన్నది మోహిత్ పాండే అంటూ హితేంద్ర పిటాడియా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా రంగంలోకి దిగిన గుజరాత్ పోలీసులు ముందుగా హితేంద్ర పిటాడియాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పాన్ సైట్ లో లభించిన ఫోటోలను మార్పింగ్ చేసి మోహిత్ పాండే ముఖంగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వాస్తవానికి పాన్ సైట్ లో ఉన్న ఫోటోలను మార్పింగ్ చేసి మోహిత్ పాండే ముఖంగా మార్చినట్లు గుర్తించారు. ఫోటోలో ఉన్నది మోహిత్ పాండే కాదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం, వ్యక్తి గౌరవానికి భంగపాటు కల్పించడం వంటి సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వివాదంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలని హిందువులు, ఆలయాలపై దాడులు సాగిస్తున్నారని మండిపడుతున్నారు. పూజారి గురించి తప్పుడు ప్రచారం చేసి పూర్తిగా దిగజారిపోయారంటూ నిప్పులు చెరుగుతున్నారు. యూపీ గజియాబాద్ కు చెందిన మోహిత్ పాండే పేరు కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా మారుమోగింది. అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రధాన అర్చకులుగా ఎంపికైన 20 మందిలో మొదటి వ్యక్తి మోహిత్ పాండే. దూదేశ్వర్ వేద విద్యాపీఠంలో చదువుకున్న మోహిత్ పాండే మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యను అభ్యసించారు. ఆ తరువాత శిక్షణ తీసుకుని అయోధ్య రామాలయంలో పూజారిగా ఎంపికయ్యారు.